అండి, నేను మీ దీపిక. యాపిల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడు అందరూ బాగుండాలి, నేను అదే కోరుకుంటున్నాను. టుడే బ్లాగ్ ఏంటంటే, ఆపిల్ అసలు ఏం తినట్లేడు. సో వాడికి ఏమైనా తినిపిద్దామని బయటికి అయితే తీసుకొని వెళ్ళాము. మళ్ళీ చికెన్ షాప్ ముందు నుంచే వెళ్ళడంతో యాపిల్ అయితే అక్కడ బాతుల్ని చూశాడు. ఇంకా అక్కడికి వెళ్దామన్నాడు. ఇంకా మేము కూడా సరే యాపిల్ అక్కడ ఉంటే తింటాడేమో అని లోపలికి తీసుకొని వచ్చాము. యాపిల్ అయితే అక్కడ బాతుతో భలే ఆడుకుంటున్నాడు అనమాట. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆ బాతులు కూడా అంతే యాపిల్తో బాగా ఆడుకుంటున్నాయి. సో నేను ఇంకా అన్నని అడిగాను అనమాట, అన్న ఈ బాతు ఏం తింటుంది, ఫుడ్ ఏంటంటే అన్న చెప్పారు అది చికెన్ తప్ప వేరే అయితే ఏం తినదంట, ఓన్లీ చికెన్ ఒకటే తింటుందంట, దానికి ఎప్పుడు చికెనే పెడతారంట. సో ఇంకా అన్న అదే చెప్పారు. నేనైతే దానికి కొంచెం బోండా అయితే వేసాను, తింటుందేమో చూద్దామని. కానీ అది అసలు ముట్టుకోలేదు. అది ఓన్లీ చికెనే తింటుందంట, వేరే ఏం తినదంట. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అయితే దానికోసం అయితే ఆ నెట్ చేశారంట అన్న వాళ్ళు. ఆ 2 బాతులు అయితే అందులో ఉంటాయంట. నేను మళ్ళీ అన్నని అడిగాను, దీన్ని మళ్ళీ ఏమైనా సేల్ చేస్తారా అంటే అన్న 600 పెట్టి డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కున్నారంట. ఈ 2 బాతులను అయితే ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు అలాగే పెంచుకుంటా అని చెప్పారు. నాకైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అన్న వాటిని అలా చూసుకోవడం. ఇంకా మా యాపిల్ అయితే వాటితోని బాగా అంటే బాగా ఆడుకున్నాడు. ఇంకా వాడు అలా ఆడుకుంటూ ఉంటే అయితే నాకైతే మంచిగా హ్యాపీగా అనిపించింది. సో వాడు ఎలాగైనా కొంచెం తింటే నాకు బాగుంటుంది అనిపించింది. ఇంకా వాడు ఆ బాతులతో ఆడుకుంటూ ఉన్నాడు. ఎలా అంటే వాటిని పిలుస్తున్నాడు దగ్గరికి రమ్మని, అవి దగ్గరికి రావడంతోనే మళ్ళీ భయపడుతున్నాడు. సో అది టేబుల్ ఎక్కేసి కూర్చుంటున్నాడు. ఇంకా నన్ను నెట్టేస్తున్నాడు దాని దగ్గరికి పట్టుకోమని చెప్పేసి. ఇంకా ఏదేమైనా వాడైతే ఫుల్ నవ్వుతున్నాడు, మంచిగా అనిపించింది. ఆ 2 బాతులను చూసినప్పుడు అయితే నాకు నా కోడి పిల్లలు కూడా గుర్తొచ్చాయి. సరే అవి లేవు కదా, ఇప్పుడు అవి లేని వాటి కోసం ఎందుకని ఉన్న వాటిలోనైనా నా కోడి పిల్లల్ని చూసుకొని హ్యాపీగా ఉండొచ్చని అలా కొంచెం సేపు వాటిని చూసుకుంటున్నా. యాపిల్ దగ్గరికి వెళ్ళి బాగా ఆడుకుంటుంది ఈ బాత్ అయితే, భలేగా ఆడుకుంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఆపిల్ పెద్ద పెద్ద సంతోషాలు కాకుండా వాడు చిన్న చిన్న సంతోషాలైనా నేను నెరవేర్చాలనుకుంటాను. అలా అయితే వాడు అప్పుడు హ్యాపీగా ఉంటాడు. వాడు హ్యాపీగా ఉంటే నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను. వాడి సంతోషం ఎక్కడైతే ఉంటుందో మ్యాక్సిమం వాడిని అయితే నేను అక్కడికి తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా ఈ బాతుల దగ్గర అయితే బాగా ఆడుకున్నాడు, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి నాకు కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.